May God's name be glorified. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. Once again I greet you in the matchless name of Lord and Savior Jesus Christ. మరొకసారి సాటి లేని యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. For this evening's meditation, shall we turn our attention to Psalm 2? ఈ యొక్క సాయంకాలపు ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి 2వ కీర్తన చూద్దాం. Psalm 2 verses 10, 11 and 12. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం వచనం 10, 11, 12 వచనాలు. Now therefore be wise, O kings, be instructed, you judges of the earth. Serve the Lord with fear and rejoice with trembling. Is the sun, lest he be angry and you perish in the way. When his wrath is kindled but a little, blessed are all those who put their trust in him. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడ్ల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ త్రప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. These are the words of a king. ఈ మాటలన్నీ కూడా ఒక రాజు పలుకుతున్నవి. If we look at the background of this particular psalm, ఈ యొక్క కీర్తన యొక్క నేపథ్యాన్ని మనం గమనించినప్పుడు we believe that this psalm was written by King David. మనం ఈ విధంగా నమ్ముతాము, ఈ యొక్క కీర్తనను రాజైన దావీదు రాశాడని చెప్పేసి. In the title of the psalm, nothing is written. ఈ కీర్తన యొక్క ప్రారంభంలో ఎవరు రాశారో అనేది రాయబడలేదు. But when we study this psalm, కానీ ఈ యొక్క కీర్తనను మనం చదువుతూ ఉన్నప్పుడు these words are prophetical. ఈ మాటలన్నీ కూడా ప్రవచన పూర్వకంగా ఉన్నాయి. And that prophetical words were written by a prophet. ప్రవచన వాక్యాలు రాసేది ఎవరంటే ప్రవక్త. And also the prophet was a king. ఆ ప్రవక్త రాజై ఉన్నాడు. And we have the proof of writing Psalm 2. మనకు ఈ కీర్తన గ్రంథం 2వ అధ్యాయము దావీదు రాశాడనడానికి రుజువు ఏంటంటే, Shall we turn our attention to Acts chapter 4 verse 25? అపోస్తల కార్యం గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనాన్ని చూద్దాం. Who by the mouth of your servant David have said, why did the nations rage and the people plot vain things? The kings of the earth took their stand, and the rulers were gathered together against the Lord and against his Christ. అపోస్తల కార్యం గ్రంథం 4వ అధ్యాయం 25, 26 వచనాలు. అన్ని జనులు ఏలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకంగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా Okay, these two verses have been quoted from Psalm 2 verses 1 and 2. ఇక్కడ రాయబడిన వచనాలు అన్ని కూడా 2వ కీర్తనలో నుంచి రాయబడిన వచనాలుగా ఉన్నాయి. If you read Psalm 2 verses 1 and 2, we can see, why do the nations rage, people plot vain things. These are the verses quoted by Peter here in Acts chapter 4. ఇక్కడ కీర్తనల 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తా ఉన్నప్పుడు అన్ని జనులు ఎలా ఆలోచన చేస్తున్నారు, ఈ వచనాలన్నీ కూడా చూస్తా ఉన్నప్పుడు అపోస్తల కార్య గ్రంథంలో ఈ మాటలను అపోస్తలుడైన పేతులు ప్రస్తావించినట్లుగా చూడగలం. The Spirit of God has revealed the authorship to Peter in a very special revelation. దేవాది దేవుడు అపోస్తలుడైన పేతురుకు ఒక ప్రత్యేకమైన దర్శనంతో ఈ యొక్క మాటలు అక్కడ ప్రస్తావించేటట్లు చేశాడు. Though it was hidden there in Psalm 2, revealed by the Spirit of God here in Acts chapter 4. కీర్తనలు 2వ అధ్యాయం అవి దాచబడినప్పటికీ ఆ అపోస్తల కార్య గ్రంథం 4వ అధ్యాయంలో అవి దేవుడు ప్రత్యక్షపరిచాడు. So this King David wrote Psalm 2 according to this Acts chapter 4. అపోస్తల కార్య గ్రంథం 4వ అధ్యాయం ప్రకారం ఈ యొక్క అధ్యాయాన్ని దావీదు రాశాడని చెప్పేసి చెప్పవచ్చును. David
was one of the most famous kings of Israel. ఇశ్రాయేలు రాజ్యంలో దావీదు ఒక గొప్ప ప్రాచుర్యం కలిగిన రాజు. He was not only a king, అతడు రాజు మాత్రమే కాదు, we see that he was also a prophet of God. అతడు దేవుని యొక్క ప్రవక్తగా ఉన్నట్లుగా మనం దావీదు రాజును చూడగలం. There is only one verse in the whole Bible where it says David was a prophet of God. ఆ బైబిల్ గ్రంథంలో ఒక వచనం మాత్రమే రాయబడింది. ఏ విధంగానంటే దావీదును ప్రవక్తగా ప్రస్తావిస్తూ. We read in Acts chapter 2 verse 29-30. అపోస్తలుల కార్య గ్రంథం 2వ అధ్యాయం 29-30 వచనాల్లో చూడగలం. Men and brethren, let me speak freely to you of the patriarch David, that he is both dead and buried, and his tomb is with us to this day. Therefore, being a prophet, knowing that God had sworn with an oath to him that of the fruit of his body according to the flesh, he would raise up the Christ to sit on his throne. అపోస్తలుల కార్య గ్రంథం 2వ అధ్యాయం 29-30 వచనాలు. సహోదరులారా, మూల పరుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్యన ఉన్నది. అతడు ప్రవక్తయే ఉండను గనుక అతని గర్భంలో నుండి అతని సింహాసనం మీద ఒకను కూర్చుండబెట్టదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి. What do we read here? ఇక్కడ ఈ వచనాల్లో మనం ఏం చదివాం? David being a prophet of God. దావీదు దేవుని యొక్క ఒక ప్రవక్తగా. He was a king, that is true. దావీదు ఒక రాజు, అది వాస్తవమే. But on the other side, he was a prophet of God. కానీ మరొక కోణంలో అతడు దేవుని యొక్క ప్రవక్తగా ఉన్నాడు. David had so many ministries in his life. దావీదుకు తన జీవితంలో అనేకమైన పరిచర్యలు ఉన్నాయి. He started his life as a shepherd. అతడు తన జీవితాన్ని ఒక గొర్రెల కాపరిగా I ప్రారంభించాడు. think there may be some shepherds here since it is village side. ఇది మరి ఒక గ్రామీణ ప్రాంత నేపథ్యం కాబట్టి ఇక్కడ కూడా కొంచెం మంది బహుశా గొర్రెల కాపర్లు ఉండవచ్చు. Okay, we keep sheep in our house. మనము మన యొక్క గొర్రెలను మన ఇంటి దగ్గర పెట్టుకుంటాం. And we have an experience of shepherd. ఆ గొర్రెల కాపరిగా కొన్ని అనుభవాలు మనం కలిగి ఉంటాం. When I was small, I was also a shepherd. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా ఒక గొర్రెల కాపరిని. Even now I am small only. నేను కూడా ఇప్పుడు కూడా నేను చిన్నగా ఉన్నాను. And so when I was very small, కానీ ఇంకా చాలా చిన్నగా I ఉన్నప్పుడు was a shepherd. నేను ఒక గొర్రెల కాపరిగా ఉన్నాను. Okay, I used to keep sheep. నేను గొర్రెలను కాసేవాడిని. And when I go to the river, I become a fisherman. నేను నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక చేపలు పట్టే వ్యక్తిగా మారాను. And so accordingly, my character will change. ఆ పరిస్థితులను బట్టి నేను ఆ పనులు చేస్తూ Now ఉండేవాడిని. I am a preacher. ఇప్పుడు నేను ఒక బోధకుడిగా When ఉన్నాను. I go to the Bible school, I am a teacher. నేను ఒక బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు ఒక విద్యా పాఠాలు బోధించే టీచర్గా ఉన్నాను. Okay, we take different roles in life. మన జీవితాల్లో మనం అనేక పనులు చేస్తూ ఉంటాం. Not only myself, you also do that. నేను మాత్రమే కాదు, మీరు కూడా అటువంటి బాధ్యతలు కలిగిన వారుగా ఉంటారు. David was also doing the same thing. దావీదు కూడా అలాగూ వివిధమైన పనులు చేస్తూ He ఉన్నాడు. started as a shepherd. అతడు ఒక గొర్రెల కాపరిగా ప్రారంభించాడు. And as a shepherd, he knew how is the heart of a pastor. ఒక గొర్రెల కాపరిగా ఆయనకు తన హృదయంలో ఆయన ఎరిగి ఉంటాడు. ఈ విధంగా ఒక పాస్టర్, ఒక సేవకుడు ఏ విధంగా ఉండాలో. Oh, pastor means shepherd, literal meaning. ఆ పాస్టర్ అంటే అక్షరార్థంగా ఏంటంటే కాపరి. Right. Psalm 23 was written by David. కీర్తనలు 23వ అధ్యాయాన్ని దావీదు రాశాడు. And he says, Lord is my shepherd, I shall not want. అక్కడ దావీదు అంటా ఉన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదంటా ఉన్నాడు. So when we go and keep the sheep in the field, మనము పొలానికి వెళ్ళి ఆ గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు we want the belly of the sheep full by evening. ఆ యొక్క గొర్రె యొక్క పొట్ట సాయంకాలం కల్లా నిండాలని మనం కోరుకుంటాం. My parents would send us for keeping sheep in the field. మా యొక్క తల్లిదండ్రులు నన్ను పొలంలోనికి గొర్రెలు కాయడానికి పంపించేవాళ్ళు. Okay, we will take it into in the field. ఆ యొక్క గొర్రెలను అక్కడికి తీసుకుని వెళ్తాం. They will say the sheep should fill its stomach by evening. వాళ్ళు ఈ విధంగా చెప్తారు, నువ్వు తీసుకుని వెళ్తా ఉన్నావు కదా, సాయంకాలానికి వాటి యొక్క పొట్ట నిండాలని చెప్పేసి. Suppose a sheep is not eating and its stomach is not full.
ఒకవేళ అవి తింటూ ఉన్నప్పటికీ వాటి కడుపు నిండకపోతే our stomach will not be full in the evening. ఆ సాయంకాలానికి మన కడుపు కూడా నిండని విధంగా ఉంటుంది. So we have to make it sure that its belly is full. మనం కాబట్టి వాటిని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి కడుపు నిండా తినేటట్లు చేయాలి. David had different experience in his life. దావీదు తన జీవితంలో వేరే అనుభవాలు కలిగి ఉన్నాడు. So he started as a shepherd. అతడు తన జీవితాన్ని ఒక కాపరిగా ప్రారంభించాడు. Shepherd became a soldier after some time. ఈ కాపరి కొన్ని దినాల తర్వాత ఒక సైనికుడిగా మారాడు. And a soldier became the king of Israel. తర్వాత సైనికుడు ఒక ఇశ్రాయేలుకు రాజుగా మారాడు. And after that he became a prophet of God. తర్వాత అతడు దేవుని యొక్క ప్రవక్తగా మారాడు. Then we read he was very good musician. తర్వాత అతడు ఒక మంచి సంగీత వాయిద్యకారుడిగా చూడగలం. Then we read he was a very good writer who wrote several psalms. తర్వాత అతడు మంచి అనేకమైన పత్రికలు రాసిన లేకపోతే అనేకమైన కీర్తనలు రాసిన ఒక మంచి రైటర్ గా మనం చూడగలం. And then we again read that he invented so many musical instruments according to the book of Amos. ఆమోసు గ్రంథం ప్రకారం అతడు వాయిద్య సంబంధమైన అనేకమైన పరికరాలను ఆయన చేసిన వాడుగా ఉంటా ఉన్నాడు. All these things were done by one man. ఇవన్నీ కార్యాలు కూడా ఇవన్నీ పనులు కూడా ఒకే వ్యక్తి చేశాడు. In the midst of all these ministries, ఇటువంటి అన్ని పనుల మధ్య పరిచర్యల మధ్య he was taking the role of a prophet of God. ఈ పనులన్నిటి మధ్య కూడా అతడు దేవుని యొక్క ప్రవక్తగా పని తీసుకుంటా ఉన్నాడు. Who is a prophet? ఎవరు ప్రవక్త ఎవరండి? One who reveals the secrets of heaven to us. పరలోక మర్మాలను గురించి మనకు బయలుపరిచే వారిని ప్రవక్త అంటారు. Who knows the secrets of our life? మన యొక్క జీవితాల యొక్క రహస్యాలు ఎవరికి తెలుసు? Who can reveal the secrets? ఎవరు రహస్యాలను బయలుపరుస్తారు? Only people who are very close to us can reveal our secrets, right? మనతో ఎవరైతే సామీప్యంగా దగ్గరగా ఉంటారో వారు మన యొక్క రహస్యాలను బయటికి చెప్పగలరు. Do you know anything about secrets of my life? నా జీవితంలో ఏదైనా రహస్యాలు మీకు ఏమైనా తెలుసా? You don't know. మీకు ఎవరికి తెలియదు. You don't know anything about me. నా గురించి మీకు ఎవరికి తెలియదు కదా. And I have some secrets in my life. నా జీవితంలో కొన్ని రహస్యాలు నాకు ఉన్నాయి. But none of you know that. కానీ మీకు ఎవరికి ఆ విషయాలు తెలియదు. You know one thing. కానీ మీకు ఒకటి తెలుసు. Yesterday I said I have one wife. నిన్న చెప్పాను నాకు ఒక భార్య ఉందని చెప్పేసి. And I have two sons. నాకు ఇద్దరు కుమారులు ఉన్నారని చెప్పేసి. And you don't know anything more than that. దానికంటే ఎక్కువగా మీకేం తెలియదు. Sometimes if you ask brother Prakash, he will be able to tell a little more because we know each other for more than 25 years. ఒకవేళ మీరు ప్రకాష్ రాజు గారు దేవుని సేవకులను అడిగినట్లయితే ఆయన ఇంకా ఎక్కువ చెప్పగలరు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సేవకులు నాకు పరిచయం కాబట్టి. Or if you ask brother Baksing, he will be able to tell something, I don't know. ఒకవేళ సహోదరుడు బక్సింగ్ అడిగినా నా గురించి కొన్ని విషయాలు మీకు చెప్పవచ్చు. Why? ఎందుకంటే they were all closer to me more than anybody else here. వారిద్దరు నాకు చాలా సమీపంగా ఉన్నారు మీ అందరికంటే కూడా. And but they also do not know everything about my life. వారికి కూడా నా జీవితం గురించి ఏమీ తెలియదు. But if you come to my church, కానీ నా సంఘానికి మా మందిరానికి మీరు ఒకవేళ వస్తే they will be able to tell something more about me. నా గురించి వారు ఇంకొంచెం ఎక్కువగా ఏమైనా చెప్పగలరు. Why? Because ఎందుకంటే past 34 years I have been serving there. నేను గత 34 సంవత్సరాలుగా ఆ మందిరంలో దేవుని సేవ చేస్తున్నాను. And so they are able to evaluate my life a little more than anybody else here. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికంటే కూడా వారు నా జీవితాన్ని గురించి ఎక్కువగా చెప్పగలరు. But they also do not know everything about my life. కానీ వారికి కూడా నా జీవితంలో ప్రతి విషయం వారికి కూడా తెలియదు. Why? ఎందుకంటే they are not looking at my life every day. ఎందుకంటే వారు నా జీవితాన్ని ప్రతిరోజు చూసేవారుగా ఉండరు. Come to my neighbors. నా యొక్క ఇంటి చుట్టుపక్కల వారు ఉన్న వారి దగ్గరికి వచ్చినట్లయితే they are the people who are watching my life. వారు నా జీవితాన్ని ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటారు. And they will be able to say more about me. వారు నా జీవితాన్ని గురించి ఎక్కువగా చెప్పగలరు. ఒక్క నిమిషం దయచేసి అందరు కూడా కూర్చోండి. settle down immediately. దయచేసి త్వరగా మీరు వాక్యం జరుగుతుంది కాబట్టి త్వరగా కూర్చోండి. Okay, right. దయచేసి వినండి, జాగ్రత్తగా వినండి. My neighbors are watching me. నా యొక్క ఇంటి చుట్టుపక్కల వాళ్ళు నన్ను చూస్తూ ఉన్నారు. They know a little more than what others know. ఇతరుల కంటే కూడా వారికి నా గురించి కొంచెం ఎక్కువగా తెలిసి ఉండవచ్చు. What I want to share is, నేను ఏమి చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను అంటే only people who are close to us will be able to reveal the secrets of our life. మన జీవితానికి ఎవరైతే సమీపంగా దగ్గరగా ఉంటారో మనతో పాటు నివసిస్తూ ఉంటారో వారు మన జీవితంలోని రహస్యాలు చెప్పగలరు. So who is a prophet? కాబట్టి ప్రవక్త అంటే ఎవరండి? Prophet is a man who stands between God and man. ప్రవక్త అనగా
దేవునికి మనుషులకు మధ్యగా నిలబడే వ్యక్తి. He talks to God and he gets the secrets of heaven and pass it on to the human being. ప్రవక్త దేవునితో మాట్లాడి పరలోక మర్మాలు రహస్యాలు మరి ప్రజలకు తెలియజేసేవాడుగా ఉంటాడు. God will reveal his secrets only to people who are close to him. దేవుడు తన యొక్క రహస్యాలను లేకపోతే మర్మాలను ఎవరికి బయలుపరుస్తాడంటే book of ఎవరైతే తనకు సమీపంగా ఉంటారో. In book of Samuel we read, ఆ కీర్తన గ్రంథంలో మనం చదివినట్లయితే David was a man after God's own heart. దావీదు దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు. Oh, that means that he was very close to the heart of God. దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క హృదయానికి చాలా దగ్గరగా దావీదు ఉన్నాడు. We may have different opinion about David. దావీదు గురించి మనము రకరకాల అభిప్రాయాలు మనం కలిగి ఉండవచ్చు. But the Spirit of God says David was so close to the heart of God. కానీ దేవుని ఆత్మ చెప్తా ఉన్నాడు ఆ దేవుని కి దావీదు ఎంతో సమీపంగా ఉన్నాడని చెప్పి. God will reveal his secrets, his truths only people who are so close to him. దేవుడు తన యొక్క రహస్యాలను ఆ మర్మాలను ఎవరికి తెలియజేస్తాడంటే ఎవరైతే తనకు చాలా దగ్గరగా తనకు సమీపంగా ఉంటారో వారికి తెలియజేస్తాడు. As a prophet of God, God has revealed so many heavenly truths to his prophet David. దావీదు దేవుని ప్రవక్తగా ఉంటుండగా పరలోక సంబంధమైన అనేకమైన రహస్యాలు మర్మాలను దేవుడు దావీదుకు తెలియజేశాడు. I thank God for all the revelations we have in the scripture. మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అన్ని ప్రత్యక్షతలు మర్మాలను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. And there are so many secrets in heaven. పరలోకంలో అనేకమైన రహస్యాలు ఉన్నాయి. God will reveal his secrets to whom? దేవుడు తన రహస్యాలను ఎవరికి బయలుపరుస్తాడండి? God does not do anything here in the world all of a sudden. ఈ యొక్క లోకంలో దేవుడు అకస్మాత్తుగా ఏమీ కూడా చేయడు గాని God plans everything in heaven for us. పరలోకంలో అన్ని కూడా దేవుడు మన కోసము ప్లాన్ చేస్తూ ఉన్నాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడు. Shall we read one verse? ఒక వచనం చదువుదామా? Book of Amos chapter 3 verse 7. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. Surely the Lord God does nothing unless he reveals his secret to his servants the prophets. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. Once again you can read it. మరొకసారి చదువుతాము. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. Thank God. దేవుని స్తోత్రం. God does not do anything here in the world all of a sudden. ఈ లోకంలో ఏది కూడా దేవుడు అకస్మాత్తుగా చేయడు. God is planning things in advance. దేవుడు అన్ని కూడా ముందుగానే ప్రణాళికలు చేస్తా He ఉన్నాడు. knows what to do and what not to do. ఆయనకు తెలుసు ఏమి చేయాలో ఏమి చేయకూడదు. And here we read, surely the Lord God does nothing ఇక్కడ unless he reveals his secret to his servants the prophet. ఇక్కడ మనం చదివినట్లయితే తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. So without informing to his servants, the Lord is not doing anything here in the world. That is what it means. అనగా ఈ యొక్క వచనం యొక్క అర్థం ఏంటంటే దేవుని సేవకులకు లేకపోతే దేవుని బిడ్డలకు తెలియజేయకుండా ఏమి కూడా దేవుడు చేయడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. That was where the need of the prophet came. అక్కడ ప్రవక్త యొక్క అవసరత ఏర్పడింది. So God has planned everything and given prophecies to prophets in order to plan things in advance. దేవుడు అన్నింటిని కూడా ప్రణాళిక చేసి ఆ చేసిన ప్రణాళికలను ప్రవక్తలకు ఇచ్చి వాటిని ముందుగానే వారికి తెలియజేశాడు. We also plan very well for our life, right? మన జీవితాలను గురించి మనం కూడా అనేక ప్రణాళికలు ప్లాన్ చేస్తూ ఉంటాం కదండి. So for some people no planning at all. కొంతమందికి ప్రణాళికలు ఎటువంటి ప్లాన్స్ ఉండవు. And for some people they will work in the morning and they will eat and sleep and next day is the same thing they do. కొంతమంది ఉదయాన్నే ఉద్యోగం చేసుకుంటారు, తింటారు, మరలా ఉద్యోగానికి వెళ్తారు. ఇలా జరుగుతూ ఉంటుంది. Whatever they get they will spend off. వారికి సంపాదించిందంతా కూడా వారు ఖర్చు చేస్తూ ఉంటారు. Next day also they have to go to the field. మరుసటి దినం కూడా వారు పనికి వెళ్ళాలి. They don't keep any reserve or what is called savings. వారు ఏమి కూడా దాచిపెట్టుకోరు, అన్ని కూడా ఖర్చు చేస్తూ ఉంటారు. Bible is not against the savings, okay? బైబిల్ గ్రంథము మనము దాచిపెట్టుకోవడానికి వ్యతిరేకంగా లేదండి, తెలుసా మీకు? The Lord said, look at the ant and learn the lesson. బైబిల్ గ్రంథంలో దేవుడు తెలియజేస్తా ఉన్నాడు,
చీమలను చూసి మీరు నేర్చుకునడి. Okay, be wise people. మనము జ్ఞానం కలిగిన వ్యక్తులుగా ఉండాలి. Some people are very wise and they do things in a planned way. కొంచెం మంది చాలా తెలివిగా ఉండి అన్ని కూడా చాలా ప్రణాళికగా చాలా చక్కగా చేసుకుంటూ ఉంటారు. And here prophet is a man who receives the truths of heaven and pass it on to the human beings. ఇక్కడ ప్రవక్త అనే వ్యక్తి దేవుని దగ్గర నుంచి విషయాలు తెలుసుకొని మనుషులకు తెలియజేసేవాడుగా ఉన్నాడు. So King David was a king, at the same time a prophet of God. కాబట్టి దావీదు రాజు ఒక రాజుగా ఉన్నాడు, అదే సమయంలో దేవుని యొక్క ప్రవక్తగా కూడా ఉన్నాడు. As a prophet and as a king, he wanted to advise his fellow kings in the world. ఆయన ప్రవక్త రాజుగా ప్రవక్తగా ఇతరుల యొక్క రాజులకు దేవుని గురించిన విషయాలు తెలియజెప్పాలి. Okay, now you got the whole background. Now we will come back to Psalm 2. ఇవన్నీ విషయాలు మీకు అర్థమయ్యాయి. అయితే మరలా మనము కీర్తనల గ్రంథం 2వ అధ్యాయానికి వద్దాం. Psalm 2 verse 10 now. 2వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. Now therefore be wise, O kings, be instructed, you judges of the earth. Serve the Lord with fear, rejoice with trembling. 10-11 వచనాలు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనొందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. King David says, దావీదు రాజు ఈ విధంగా అంటా ఉన్నాడు, now therefore be wise, O kings. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి. He is calling upon other kings of the world. ఇతర రాజులను ఆయన పిలుస్తూ ఈ విధంగా చెప్తా ఉన్నాడు. He himself was a king. అతడు తనకు తానుగా రాజు అయినాడు. And also he was a well-known king in the world at that time. ఆ ప్రపంచంలో ఆ సమయంలో అతడు ఎంతో పేరుగాంచిన రాజుగా ఉన్నాడు. He says, as a king, I have a simple advice to be given to you. ఒక రాజుగా నేను ఒక చిన్న సూచన మీకు ఇవ్వాలనుకుంటా ఉన్నాను. You be wise kings. మీరు వివేకులైన రాజులుగా ఉండండి. Oh, who is a wise man? ఎవరండి వివేకం కలిగిన లేకపోతే తెలివి కలిగిన రాజు మనిషి? Who is a wise man? తెలివి కలిగిన మనిషి ఎవరు? We read in Matthew's Gospel chapter 2 about some wise men coming from east seeking the Lord Jesus Christ. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తున్నట్లు మనం చూడగలం. And so wise people always seek the Lord. జ్ఞానులు జ్ఞానం కలిగిన వ్యక్తులు ఎప్పుడు కూడా దేవుణ్ణి చూసేవారుగా ఉంటారు. In 1 Corinthians we read, Christ is the wisdom of God. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనము ఈ విధంగా చూడగలం, క్రీస్తు దేవుని యొక్క జ్ఞానమై ఉన్నాడు. Those who are seeking this wisdom of God are wise people. ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొందుకోవాలని ఇష్టపడతారో వారు ఆ జ్ఞానం కలిగిన వ్యక్తులు. Yesterday I said fear of the Lord is the beginning of the wisdom. నిన్నటి దినం నేను చెప్పాను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. That means those who fear God, they will start receiving the wisdom of God. ఎవరైతే దేవునికి భయపడుతూ ఉంటారో వారు దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుకునేవారుగా ఉంటారు. Definitely there shall be some blessings in your life. ఖచ్చితంగా మీ జీవితంలో ఆశీర్వాదాలు అనేవి ఉంటాయి. Definitely there will be lot of benefits in your life. ఖచ్చితంగా మీ జీవితంలో అనేకమైన ఉపయోగాలు ఉంటాయి. Definitely you shall receive the truths of heaven through that. దాని ద్వారా పరలోక సత్యాలు మీరు తెలుసుకునేవారుగా ఉంటారు. He is calling upon other kings. ఇతర రాజులను ఆయన పిలుస్తున్నాడు. He says, I am a king. ఆయన చెప్తా ఉన్నాడు ఈ విధంగా, నేను ఒక రాజు. I have received some revelations of God. దేవుని దగ్గర నుంచి కొన్ని రహస్యాలను నేను పొందుకొని ఉన్నాను. The Spirit of God has revealed some truths to me. దేవుని పరిశుద్ధాత్మ నాకు కొన్ని విషయాలు బయలుపరిచాడు. Therefore I have a responsibility to take care of other kings also. కాబట్టి నా మీద ఒక బాధ్యత ఉంది, ఇతర రాజుల గురించి నా బాధ్యత నేను తీసుకొని వారికి చెప్పాలి. Therefore I want to give you a warning in life. కాబట్టి మీ జీవితంలో నేను కొన్ని హెచ్చరికలు చేయాలనుకుంటాను. Number 1, you be wise people. మొదటగా మీరు జ్ఞానం కలిగి ఉండండి. Though we are kings, there is another king who is called the King of Kings and Lord of Lords. మనం రాజులుగా ఉన్నప్పటికీ మనకు రాజుల రాజుగా ఉన్న వ్యక్తి, ప్రభువుగా ఉన్న వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. Remember that there is somebody far above us. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మనకన్నా చాలా గొప్ప వ్యక్తి మనకు ఉన్నాడని చెప్పేసి. And don't think that I am the final man. ఈ విధంగా అనుకోవద్దు, నేనే చివరి వ్యక్తిని అని చెప్పేసి. No, above me somebody is there. నాకన్నా ఇంకా
చాలా గొప్ప వ్యక్తి ఉన్నాడు. I am not saying that. నేను ఆ విషయం చెప్పట్లేదు. King David says, దావీదు రాజు చెప్తా oh, ఉన్నాడు. I am king of Israel, నేను ఇశ్రాయేలీయులకు రాజు, but above me there is a great king. కానీ నాకంటే పైన చాలా గొప్ప రాజు ఉన్నాడు. I am a prophet, నేను ఒక ప్రవక్తను, but above me there is a great prophet. కానీ నాకంటే పైన గొప్ప ప్రవక్త ఉన్నాడు. He passed on some knowledge to me, so that I would advise my fellow kings to be wise. ఆయన పరలోకం నుంచి కొన్ని విషయాలు, కొన్ని సత్యాలు నాకు తెలియజేస్తా ఉన్నప్పుడు నేను వాటిని నా తోటి రాజులకు నేను పంచుకుంటా ఉన్నాను. Therefore, be wise, O kings, and be instructed, you judges of the earth. కాబట్టి రాజులారా వివేకులైనడి, భూపతులారా బోధనందుడి. Remember that this king is not only a king, but he is also the judge. ఈ యొక్క రాజు కేవలం రాజు మాత్రమే కాదు, ఆయన ఒక న్యాయాధిపతిగా కూడా ఉన్నాడు. Because he is a judge. ఎందుకంటే ఆయన ఒక న్యాయాధిపతి కాబట్టి. You judges of the earth, be instructed. ఈ లోకంలో ఉన్న న్యాయాధిపతులు ఈ విధంగా వారికి తెలియజేస్తా ఉన్నాడు ఆయన. And because somebody is there above us, ఎందుకంటే మనకంటే పైన ఒక వ్యక్తి ఉన్నాడు. you serve the Lord with the fear and rejoice with the trembling. దేవునిని భయంతో సేవించి వణుకుచు ఆయన నందు సంతోషించుడి. Okay, remember that there is somebody above us and we are accountable to them. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనకన్నా గొప్ప వ్యక్తులు ఉన్నారు, వారికి మనము లెక్క అప్పచెప్పాలి. We are accountable to our God who is far above all of us. మనకంటే పైన ఉన్న దేవునికి మనం ప్రతి విషయంలో లెక్క అప్పచెప్పాలి. Okay, let me conclude my message here. ఇక్కడ నా యొక్క ప్రసంగాన్ని నేను ముగించాలనుకుంటున్నాను. But I would like to share the key point of that. కానీ అక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను చెప్పాలనుకుంటా ఉన్నాను. Verse 12. 12వ వచనం. Kiss the son. కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి. Kiss the son. కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి. What does it mean by kiss? ముద్దు పెట్టుకొనుట అంటే ఏంటండి? People will tell many things, many different opinion about the kiss. ముద్దు పెట్టుకొనుట అనే దాన్ని ఒకవేళ అడిగితే ప్రజలు రకరకాల అభిప్రాయాలు చెప్పవచ్చు. Some people will say I never kissed. కొంచెమంది నేను ఎప్పుడు కూడా ముద్దు పెట్టుకోను అని చెప్పొచ్చు. Okay, some people will say I kiss the children. నేను కొంచెమంది నేను పిల్లలను ముద్దు పెట్టుకుంటాను అని Okay, చెప్తారు. whatever sense you understand it, the real meaning of kiss is something different. మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నప్పటికీ ముద్దు పెట్టుకున్నట అనే దానికి వాస్తవమైన అర్థాన్ని మనము గమనించినట్లయితే వేరుగా ఉంటుంది. In the modern days, there are different ideas of kissing. ఈ యొక్క ప్రస్తుత దినాల్లో ముద్దు పెట్టుకున్నట అనే దానికి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. Nowadays people will say flying kiss. నేటి దినాల్లో ప్రజలు ఈ విధంగా చెప్తా ఉన్నారు, గాలిలో ముద్దులు పెడతా ఉన్నారు ఇలా. And there is no connection between you and me, it will go in air. అది మనిషి సంబంధం ఉండదు, అది పెట్టిన ముద్దు గాలిలోనే పోతుంది. The literal meaning of the kiss is, కానీ ముద్దు పెట్టుకున్న దానికి వాస్తవమైన అర్థాన్ని మనం గమనించినప్పుడు there is a personal touch. ఇది దానికి దగ్గరగా ఆనుకోవడం. I have to give him a kiss. దగ్గరగా ఆనుకొని ముట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు. There is a personal touch. అక్కడ మనము వారిని ఆనుకోవడం, వారిని తాకడం జరుగుతుంది. I know that we have kissed many times. మనం చాలా సార్లు ముద్దు పెట్టే ఉంటాం. Whether you kiss or not, that doesn't help us in life very much. మీరు ముద్దు పెట్టినప్పటికీ ముద్దు పెట్టకపోయినప్పటికీ మన జీవితంలో అది పెద్ద కాదు. కానీ here we have a serious thing. కానీ ఇక్కడ మనకు ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది. Kiss the son lest he be angry and you perish in the way. కుమారుణ్ణి ముద్దు పెట్టుకునుడి, లేని ఎళ్ళ ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. Who is this Kumar? ఎవరు ఈ కుమారుడు? He is Lord Jesus Christ. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. When David was alive, దావీదు రాజు జీవించిన దినాల్లో, when he was king of Israel, ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నప్పుడు this Jesus was not even born. యేసుక్రీస్తు ప్రభువు వారు అప్పటికి ఇంకా జన్మించలేదు. David lived 1000 years before the birth of Christ. యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టకమునుపు దాదాపు 1000 సంవత్సరాల ముందు దావీదు జన్మించాడు. But David was able to see the son Jesus who was not born at that time. ఇంకా పుట్టనప్పటికీ యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆ సమయంలోనే దావీదు చూస్తున్నవాడుగా ఉన్నాడు. In the spirit of a prophet, he was able to foresee the birth of Jesus. ప్రవక్తగా ఉంటుండగా దేవుని పరిశుద్ధాత్మ ఆయనకు తెలియజేస్తా ఉంది దేవుని యొక్క కుమారుని యొక్క జన్మను గురించి. He saw the son in the spirit of God. దేవుని పరిశుద్ధాత్మలో ఆయన ఆ యేసుక్రీస్తు ప్రభువు వారిని దేవుని యొక్క కుమారుని చూస్తున్నాడు. Then he preaches to the whole world. ప్రపంచానికి ఆయన ఈ విధంగా బోధిస్తూ ఉన్నాడు. Kiss the son or
we can say, receive the Son. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేకపోతే కుమారుణ్ణి స్వీకరించుడి. Or enter into a personal relationship with the Son. ఆ యొక్క కుమారునితో చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉండండి. If you don't enter into a personal relationship with this Son Jesus Christ, ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారితో మీరు వ్యక్తిగత సంబంధము ఒకవేళ కలిగి ఉండకపోతే what will happen to you? మీకేం జరుగుతుందో తెలుసా? He would be angry. ఆయన కోపిస్తాడు. Not only that, you would perish on the way. మాత్రమే కాదు, మీరు త్రోవ తప్పి నశిస్తారు. Perish in the way means you will perish in your life. నశించడం అంటే మీ జీవితంలో మీరు నశించిన వారుగా So ఉంటారు. I would put the word like this. నేను ఈ విధంగా చెప్పాలనుకుంటా ఉన్నాను. ఒక Receive మాట. the Son, lest he be angry and you perish in your life. యేసుక్రీస్తు ప్రభువారిని మీరు అంగీకరించండి. ఒకవేళ అంగీకరించకపోతే మీ జీవితంలో మీరు నశించేవారుగా ఉంటారు. Who says? ఎవరు చెప్తా ఉన్నారు? Prophet David says. ప్రవక్త అయిన దావీదు ఈ విధంగా చెప్తా Even before Christ was born, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించక మునుపే he saw all these things in the spirit of a prophet. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఈ విషయాలు ముందుగానే చూస్తూ And ఉన్నాడు. he preaches to the whole world. ఆయన ప్రపంచానికి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. He preaches to all the kings of the earth. ఆ ప్రపంచంలో ఉన్న రాజులందరికీ కూడా ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. He preaches to all the judges of the earth. ఈ ప్రపంచంలో ఉన్న న్యాయాధిపతులందరికీ కూడా ఆయన ఈ విధంగా He చెప్తూ ఉన్నాడు. preaches to all the people of the earth. ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన ఈ విధంగా He చెప్తూ ఉన్నాడు. preaches to all the people of the earth in all seasons of life. ఈ ప్రపంచంలో ఉన్న యుగంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. Here we have a humble advice from King David. ఇక్కడ దావీదు రాజు నుంచి మనకు ఒక వినయంతో కూడిన ఒక విన్నపం ఉంది. David says, దావీదు ఈ విధంగా చెప్తా my ఉన్నాడు. dear brethren, నా ప్రియ సహోదర you సహోదరులారా, look unto Christ, మీరు యేసు క్రీస్తు వైపు చూడండి. that you may not perish in your life, తద్వారా మీ జీవితంలో మీరు నశించని వారుగా ఉంటారు. that he may not have wrath of God. తద్వారా మీకు దేవుని యొక్క ఉగ్రత మీ మీద ఉండదు. And so it is time for you to look unto Christ. ఈ సమయం మీకు యేసు క్రీస్తు ప్రభువారి వైపు చూడడానికి. Such people are called blessed ones. అటువంటి ప్రజలను ఆశీర్వదించబడిన ప్రజలు అంటారు. Last verse sentence says, blessed are all those who put their trust in him. చివరి వచనంలో మనం చూసినప్పుడు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. What is the blessing? ఆశీర్వాదం అంటే ఏంటండి? Blessed are all those who put their trust or their faith in Christ. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఆశీర్వదించబడిన వారు. In Psalm 32 verse 1 we read, 32వ కీర్తన మొదటి వచనాలను మనం blessed చూసినప్పుడు is he whose transgression is forgiven and whose sins are covered. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. Verse 2, blessed is the man to whom the Lord does not impute iniquity. రెండవ వచనం, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. Forgiveness of sin is the highest blessing. పాపాలు క్షమించబడుట అనేది ఆశీర్వాదాల్లో గొప్ప ఆశీర్వాదం. There is no greater blessing than this blessing, that the forgiveness of sin comes to us. పాపాలు క్షమించబడుట అనే దానికంటే కూడా అంతకు మించిన ఆశీర్వాదం ఇంకేం లేదండి. This King David believed in the Son. ఈ దావీదు రాజు కుమారుడైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాడు. This Christ, when he was born, he was known as the Son of David. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించబడినప్పుడు దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు. And he was born in the city of David called Bethlehem. దావీదు పురంలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాడు. దానిని బెత్లెహేమ్ అని అంటారు. Prophet David prophesied so many things about Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి గురించి అనేకమైన ప్రవచనాలు దావీదు రాజు He తెలియజేశాడు. believed in all those things. వాటన్నిటిని యందు కూడా ఆయన విశ్వాసం ఉంచాడు. But here he says he has got an appeal to the world. కానీ ఇక్కడ చెప్తా ఉన్నాడు, ప్రపంచానికి ఒక హెచ్చరిక విధంగా చేస్తా Oh, ఉన్నాడు. you be wise people. మీరు జ్ఞానం కలిగిన వ్యక్తులుగా ఉండండి. Wise people will travel kilometers after kilometers in order to search the King Lord Jesus Christ. జ్ఞానం కలిగిన వ్యక్తులు కిలోమీటర్ల ప్రయాణం చేసి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని కనుగొనేవారుగా ఉంటారు. When Jesus was born, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు wise men came from the east, తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు. traveled kilometers after kilometers, ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసేవారు వచ్చారు. probably traveled through the desert in order to simply meet the Lord who was born there. బహుశా వారు ఎడారిలో ప్రయాణం చేసి మరి జన్మించిన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చారు. When they were traveling,
వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు there appeared a star in the sky, పరలోకం ఆకాశంలో ఒక నక్షత్రం వారికి and కనపడింది. this star was guiding them in their journey. ఆ నక్షత్రం వారికి దారి చూపిస్తూ ఉంది వారి ప్రయాణానికి. Let me make it very short. దానిని మనం క్లుప్తంగా ఈ విధంగా That చెప్తాను. star came and stood upon where the child Jesus was. ఆ నక్షత్రం ప్రయాణం చేసి యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన స్థలంలో ఆగింది. So today there is a star for us to guide. ఈరోజు మనకు ఒక నక్షత్రం ఉంది మనల్ని నడిపించడానికి. What is that star? ఆ యొక్క నక్షత్రం ఏంటంటే Nothing but the Holy Spirit. అది ఆ పరిశుద్ధాత్మ దేవుడు. The Holy Spirit is guiding us, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, advising us, మనల్ని సలహా ఇస్తూ ఉన్నాడు. advising us to become wise people. By knowing the wisdom of God, you can escape from the coming contamination. ఒక సలహా లేకపోతే ఒక సూచనగా ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాడు. మీరు ఆ నరకం నుంచి తప్పించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రండి అని చెప్పేసి చెప్తా ఉన్నాను. My time is over. నా యొక్క సమయం అయిపోయింది. Let me tell you one thing. ఒక విషయాన్ని మీతో చెప్పనివ్వండి. Lord Jesus Christ is the morning star. యేసుక్రీస్తు ప్రభు వారు వేకువ చుక్కగా ఉన్నాడు. And what is the emblem of morning star? ఆ వేకువ చుక్క గుర్తేంటండి? చిహ్నం. Have you seen morning star? ఆ వేకువ చుక్కను మీరు చూసారా? If we sleep up to 7 o'clock morning, we cannot see morning star. ఉదయం 7 గంటలు లేచే వాళ్ళు వేకువ చుక్క చూడలేరండి. Our elderly people, I know that they will get up early in the morning by 5 o'clock, 4:30. పెద్దవాళ్ళు సహజంగా వాళ్ళు ఉదయాన్నే 4:30 5 గంటలకు లెగుస్తారు. When you get up early in the morning, ఉదయాన్నే మనం లేచినప్పుడు and you look unto the east, తూర్పు వైపు మనం చూస్తున్నప్పుడు, and there will be a morning star, అక్కడ ఒక వేకువ చుక్క ఉంటుంది. and that is a sign that darkness is over and light is coming. అది దేనికి గుర్తుగా ఉందంటే చీకటి కాలం అయిపోయింది, ఇదిగో వెలుగు వచ్చి ఉన్నది. When you see the morning star, ఎప్పుడైతే మీరు వేకువ చుక్కను చూస్తారో you can understand that, oh, darkness is going to be over and we are going to see the light. ఆ వేకువ చుక్కను చూసినప్పుడు ఇదిగో చీకటి కాలం అయిపోయింది, మనం ఇప్పుడు వెలుగును చూడబోతా ఉన్నామని చెప్పేసి. And especially when you are sick, మరి విశేషంగా మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు, when you are admitted in the hospital, మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు, you don't want to see darkness very much. మీరు ఎక్కువగా చీకటి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. And you will be waiting for the day to come. అప్పుడు ఎప్పుడెప్పుడు తెల్లవారిద్దా అని చెప్పేసి చూస్తూ ఉంటాం. Many times I have been admitted in the hospital. చాలా సార్లు నేను హాస్పిటల్లో చేరవలసిన పరిస్థితి. During the corona days, 17 days I was in the medical college. కరోనా సమయంలో నేను 17 రోజులు హాస్పిటల్లో. And before that, because of dengue, I was there for 8 days in a medical college. దానికంటే ముందుగా డెంగ్యూ జ్వరాన్ని బట్టి 8 రోజులు మెడికల్ కాలేజీలో ఉన్నాను. Before that, I had a bypass surgery. For about 8 days I was in the hospital. దానికంటే ముందు బైపాస్ సర్జరీ, గుండె సంబంధమైన సర్జరీ జరిగింది దానికోసం. How many? So when 8 days. 8 రోజులు ఉన్నారు. It is very difficult to spend night time, especially when you are sick. అనారోగ్యంతో ఉన్నప్పుడు రాత్రి సమయంలో హాస్పిటల్లో ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. We don't like darkness very much. ఆ చీకటిని మనం ఏమాత్రం కూడా ఇష్టపడము. We want to see the light in our life. మన జీవితంలో మనం వెలుగు చూడాలని ఇష్టపడతాం. If this light goes for a minute, a lot of confusion will be here. ఒకవేళ ఇక్కడ ఉన్న లైట్ లో ఒకవేళ ఆగిపోతే చాలా గందరగోళం ఏర్పడుతుంది. Lord Jesus Christ is the morning star to the society. యేసుక్రీస్తు ప్రభు వారు యొక్క సమాజానికి ఒక వేకువ చుక్కగా ఉన్నాడు. He is the end of darkness. ఆయన చీకటి యొక్క ముగింపుగా ఉన్నాడు. And he shows that he is the light of God's. ఆయన ఈ విధంగా ఉంటా ఉన్నాడు, దేవుని యొక్క వెలుగుగా యేసుక్రీస్తు. He is God's light. ఆయన దేవుని యొక్క వెలుగు. Therefore his representative King David says, you look unto that light today. దావీదు ప్రతినిధిగా ఉంటూ ఆ వెలుగును మీరు చూడండి అని చెప్తా ఉన్నాడు. People who are living in darkness, ఆ చీకటిలో జీవిస్తున్న ప్రజలు, all who have sins, they are in darkness, no doubt about it. ఎవరైతే ఇంకా పాపంలో ఉన్నారో వారందరూ కూడా చీకట్లో ఉన్నారు, దాంట్లో ఏ మాత్రం అనుమానం లేదు. In order to be released from this darkness, ఈ చీకట్లో నుంచి మీరు బయటపడాలంటే the Lord Jesus Christ is very necessary in your life. నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క అవసరత ఎంతో ఎక్కువగా ఉన్నది. He is very necessary in your life and in my life. నీ జీవితంలో నా జీవితంలో ఆయన అవసరత ఎంతో ఎక్కువగా ఉన్నది. He will remove the darkness of life. మన జీవితంలో ఉన్న చీకటిని, నీ జీవితంలో ఉన్న చీకటిని ఆయన తీసివేస్తాడు. Therefore King David says to the other kings and people of the world, you be wise people so that you will come to know this light
which is Jesus Christ. కాబట్టి దావీదు రాజు ఈ విధంగా చెప్తా ఉన్నాడు, మీరందరూ కూడా నిజమైన వెలుగు దగ్గరికి రండి, తద్వారా మీరు యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకుంటారని This చెప్పేసి. Jesus came to the world యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. and he lived for 33.5 years. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. Finally died. ఆయన చనిపోయాడు. Death was not his end. ఆయన మరణం ఆయన్ను After death, he was buried and rose again on the third day. మరణించి ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు. This resurrected Lord said, పునరుద్ధానుడు యేసుక్రీస్తు ప్రభు వారు I ఈ am విధంగా the చెప్తా ఉన్నాడు. resurrection and life. నేనే పునరుద్ధానమును జీవమును. He who comes to me నా దగ్గరికి వచ్చువాడు shall never die, but will have everlasting life. ఏమాత్రమును నశించడు, వారికి నిత్య జీవం ఉంటుందని చెప్పి. If there is anyone who has not got out of this darkness in life, come to Jesus, who is the morning star of your life. ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రాలేదో వారు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర రండి, ఆయన మీ జీవితానికి ఒక వేకో చుక్కగా ఉన్నాడు. That is where darkness will go away. తద్వారా మీ జీవితంలో ఉన్న చీకటి అంతా కూడా పోతుంది. That is where sins will be washed. తద్వారా మీ పాపాలన్నీ కూడా కడిగివేయబడతాయి. That is where the promise of forgiveness of sin is available. అక్కడ నీ యొక్క పాపాలకు క్షమాపణ అనే ఒక వాగ్దానం ప్రభు దగ్గర That పొందుతావు. is where you will have joy and peace in life. అక్కడ నీ జీవితానికి ఒక సమాధానం, శాంతిని నువ్వు పొందుకో. That is where you will have the blessings of God. అక్కడ నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోగలవు. May the Lord enable you to have these blessings. దేవుడు మీ జీవితంలో అటువంటి ఆశీర్వాదం కలిగి ఉండడానికి దేవుడు సహాయం చేయాలి. David said, blessed are all those who put their trust in Lord. దావీదు ఈ విధంగా ఉంటా ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచు వారందరూ కూడా, ఆశ్రయించు వారందరూ కూడా ధన్యులు అని చెప్పేసి. May the Lord enable us to have these blessings in every one of us life. ఇక్కడ కూర్చున్న వారిలో అనేక మందిలో ఇటువంటి ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. May God bless us. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్.